ఇక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదానికి సంబంధించి మృతి చెందిన వారందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే కుటుంబ సభ్యుల కోరిక మేరకు దాదాపుగా 13 మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు వైద్యాధికారులు అందరూ కూడా అంగీకరించారు. ఇప్పటికే 5 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. 6వ మృతదేహాన్ని ఇచ్చేందుకు అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు. ఆ కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పి అంబులెన్స్లో వారిని కూడా కూర్చోబెట్టి తాండూరు వికారాబాద్కు సంబంధించి ఎవరైతే మృతి చెందారో వారందరినీ కూడా ఈ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సైబరాబాద్ సిపి మహంత్ కూడా చెప్పారు, ఎవరైతే ఈ కుటుంబ సభ్యుల కోరిక మేరకు సంబంధిత అధికారులతో మేము మాట్లాడాము, దానికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించాము. అందుకోసమే యాక్చువల్గా హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సి ఉంది. అక్కడ కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఎవరైతే ఈ బంధువులు స్నేహితులు అందరూ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మాకు మృతదేహాలను అప్పచెప్పాలని చెప్పడంతో ఆయన ఎవరైతే కుటుంబ సభ్యులు బంధువులు కోరిక మేరకు వారందరినీ కూడా వారికి అప్పగించేందుకు ఇక్కడికి సంబంధించి వికారాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి ఈ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి నిష్ణాతులైన వైద్యులందరూ కూడా వచ్చి పోస్టుమార్టం వేగవంతంగా నిర్వహించి ఏదైతే ప్రాథమిక ఆధారాలు కుటుంబ సభ్యుల చెప్పిన వివరాల ప్రకారం అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో వారందరినీ కూడా ఈ అంబులెన్స్ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ అంబులెన్స్లో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో వీరందరూ కూడా ఎవరైతే వారి తల్లిదండ్రులు అక్కా చెల్లెలు ఉంటారో వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వీరందరూ కూడా ఆర్తనాదాలతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు అలాగే వైద్యాధికారులు అందరూ కూడా వారికి ఈ మృతదేహాలను అప్పగించి వారి సొంత ఊరికి సొంత ఇంటికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ 5 మృతదేహాలను ఇచ్చేశారు. ఇది 6వ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకి ఇచ్చారు. అయితే ఇప్పటికీ 13 పూర్తయ్యాయంట. ఇప్పుడు 3 అయితే అంబులెన్స్లు మన చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వారి ఇంటికి వెళ్ళాయి. ఇంకొక 2 లైన్లో ఉన్నాయి. ఇప్పుడు 6వది ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఎక్కించి మృతదేహాన్ని ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మొత్తానికి 19 మంది చనిపోయినట్లు అధికారికంగా మనకి వివరాలు అందాయి. ఈ 19 మందిలో 13 మృతదేహాలు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసేందుకు అంగీకారం అయితే కుటుంబ సభ్యులు కోరిక మేరకు చేసుకున్నారు. ఇప్పటికే 10 లోపల పోస్టుమార్టం పూర్తయినట్లు మనకి అధికారిక సమాచారం అందింది. అందులో 6 ఇప్పటికే బయటికి అంబులెన్స్లో ఎక్కించారు. 3 ఈ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాళ్ళ తాండూరు వికారాబాద్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇంకొక 3 అయితే అంబులెన్స్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు 6వది ఎక్కిస్తున్నారు. ఎక్కించే క్రమంలో కుటుంబ సభ్యులందరూ కూడా మృతదేహం వద్ద కన్నీటి పర్యంతం అవుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతూ గుండెలు బాదుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండాల్సిన వారు అర్ధాంతరంగా ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధ కలిగి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతుందో మనం చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా మృతదేహాల వద్ద వారందరూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు ఏడుస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో స్పష్టంగా కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు వైద్యాధికారులు రెవెన్యూ అధికారులు స్థానిక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే మిగిలిన 13 మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం పూర్తయిన వెంటనే వాళ్ళ బంధువులు ఎవరైతే వచ్చారో వారికి కూడా ఈ మృతదేహాలను అప్పగించి వాళ్ళ సొంత ఊరికి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో కూడా ఇప్పటికే గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే కోరిక మేరకు ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించి నిష్ణాతులైన వైద్యులను తీసుకొచ్చి పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఈ సాయంత్రానికి అన్నీ కూడా మృతదేహాలు వారికి అప్పగించే ప్రక్రియ చేస్తున్నట్లు ఇప్పటికే వైద్యాధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా మనకి స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇది తాజా పరిస్థితి.